నియోజకవర్గం కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ శాసనసభ్యులు గౌతు శిరీష పాల్గొని జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అంకిత భావంతో బాధ్యతాయుతంగా సేవలు అందించిన మున్సిపల్ ఉద్యోగులను గుర్తించి బెస్ట్ ఎంప్లాయీ అవార్డులను ఎమ్మెల్యే గౌతు శిరీష అందజేశారు. ఉద్యోగుల సేవలను అభినందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతతో పనిచేయాలి అని సూచించారు. అలాగే స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు, ఇతర పోటీదారులకు బహుమతులను ఎమ్మెల్యే గౌతు శిరీష అందజేసి అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అని, క్రీడలు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కూటమి నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. आपस में भाई रखना, हिंदी है हम, हिंदी है हम, वतन है हिंदुस्तान. गौरव एम्मेल्ये वारिनि कोरुतुन्नामंడి. क्लास కొట్టండి అమ్మా, అందరూ క్లాస్ కొట్టండి. స్వాగతం పలుకుతూ క్లాస్ కొట్టండి. గౌరవ ఎమ్మెల్యే గారు సచివాలయ సిబ్బంది వారు సాధారణంగా కోరుచున్నామండి. ఆర్పి రిసోర్స్ పర్సన్ రాజేశ్వరి గారు, రిసోర్స్ పర్సన్ రాజేశ్వరి గారు. మేనేజర్ గారు నరసింహారావు గారు. డిఎస్ గవర్నెన్స్ మేనేజర్ గారు చెన్నా గారు. కే మహేష్ గారు అసిస్టెంట్ ఇంజనీర్ గారు. సురేంద్ర మహాపాత్ర సురేంద్ర కంప్యూటర్ ఆపరేటర్ ఇంజనీరింగ్ సెక్షన్. జి అప్పల్ నాయుడు జూనియర్ అకౌంటెంట్ అవుట్ సోర్సింగ్. రావాలండి. వెంకటేష్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్. పెద్దలు మల్లాశ్రీని గారు మాట్లాడారు. నిజంగా భారతదేశంలో కుల, మత, ప్రాంత, వర్గ, రాష్ట్ర ఎక్కడ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా జరుపుకునే ఏకైక పండుగ ఆగస్టు 15. ఎందుకని గర్వంగా అన్నానంటే, బ్రిటిషర్ల దాస్యం నుండి, బానిసత్వం నుండి మన పెద్దలు ఎంతోమంది పోరాడి మన భావితరాల కన్నా స్వతంత్రం కల్పిద్దాం, మనం ప్రాణాలు త్యాగం చేసి అని వాళ్ళు ఇచ్చిన ఇండిపెండెన్స్ని ఈరోజు మనందరం చాలా గర్వంగా అనుభవిస్తున్నాం. స్వతంత్రం అనేది మన హక్కు అయితే, ఏ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామో ఆ దేశానికి మనం సేవ చేయడం కూడా ఒక బాధ్యత. ఈరోజు ఏ పెద్దలు మనకు అందించిన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామో ఆ పెద్దలు మన అందించిన స్వతంత్ర భారతదేశాన్ని జాగ్రత్తగా మన భవిష్యత్ తరాలకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో మనకి స్వాతంత్రాన్ని అందించిన పెద్దలతో పాటు ఈరోజు కూడా మన భారతదేశం
స్వతంత్రంగా ఉండడానికి కష్టపడుతున్న ఎంతోమంది వీరులు దేశ సరిహద్దుల్లో మన గురించి కష్టపడుతున్నారు. ఆ వీరులతో పాటు వారి కుటుంబాలకి, వారి తల్లులకి, వారి భార్యలకి, పిల్లలకు కూడా మనం ఎంతో రుణపడి బాధ్యతగా ఉండాలి. ఎందుకని అంటున్నానంటే మనం ఎవరో వాళ్ళకి తెలియదు. అయినా కూడా 24 గంటలు దేశ సరిహద్దుల్లో మా దేశాన్ని భద్రతంగా ఉంచాలి, మేము ఇక్కడ ఉన్నామన్న నమ్మకంతో దేశంలో ప్రజలందరూ ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతున్నారని ఒకే ఒక్క బాధ్యత ఎంతోమంది అమరవీరులు ఈ మధ్య అసలు భాషను చూస్తున్నాం. నిజంగా ఒకప్పుడు ప్రతి కుటుంబంలో తల్లి తనకి 2 పిల్లలు ఉంటే ఒకరిని దేశ సేవకు పంపించే పద్ధతి ఉండేది. అంటే ఒక గర్వం, దేశ సేవలో తన బిడ్డ చనిపోయినా కూడా భారత మాతకే నా బిడ్డ అంకితమయ్యారు ఒక గర్వంతో తల్లులు ఉండేవారు. అలాంటి తల్లులు, అలాంటి వీరులు పుట్టిన గడ్డ కాబట్టే ఈరోజు ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన దేశంగా గుర్తింపు పొందు ముందుకు తీసుకెళ్తుంది. మరొక్కసారి స్వతంత్రం అనుభవించడం మనకి ఎంత హక్కో, ఆ స్వతంత్ర భారతదేశాన్ని అతి జాగ్రత్తగా మన భవిష్యత్ తరాలకి అందిస్తూ పెద్దలు చేసిన సేవలకి వాళ్ళకు కూడా చెప్పే బాధ్యత మన మీద ఉంది. మరి మరొక్కసారి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.